ఈ మధ్య నిన్నగాక మొన్న బెంగళూరుకి చెందిన ఒక ఫ్యామిలీని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు బెదిరించి అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 4.5 కోట్లకి పైగా డబ్బులు దండుకున్నారు. ఇన్ని క్రైమ్స్ ఇలా జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు ప్రజలు అలర్ట్ అవ్వట్లేదు? ఇది మనకు డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా వస్తున్న ఒక సైబర్ మోసం. ఇలాంటి డిజిటల్ అరెస్ట్లు అనేటివి చాలా మట్టుకు జరుగుతూనే ఉన్నాయి. మనం డాటా కనుక పరిశీలిస్తే 2025 2 నెలల్లోనే 210 కోట్లు, భారతదేశం మొత్తంలో 210 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి డిజిటల్ అరెస్ట్ రూపంలో వెళ్ళింది. కానీ ఎక్కడెక్కడ ఎలా ఏ బ్యాంకులకు వెళ్తాయి ఆ డబ్బులు? వాళ్ళకి మూల అకౌంట్స్ ఉంటాయి. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ తెలియని వాళ్ళ యొక్క అకౌంట్లు వీళ్ళు తీసుకుంటారు. తర్వాత వాడుకున్న తర్వాత కొన్ని సందర్భాలు ఆశ్చర్యకరంగా డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఆ డిజిటల్ అరెస్ట్ అనే ఈ స్కామ్ బారిన పడడం అనేది మనం చాలా ఆశ్చర్యంగా. ఒకసారి వీడియో కాల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ప్రక్రియ? ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. మామూలుగా అయితే కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారాన్ని గ్యాదర్ చేస్తారు. ఫస్ట్ ప్రాథమిక సమాచారాన్ని గ్యాదర్ చేసుకొని రికవర్ చేశాక వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతున్నారా శ్రీనివాస్ గారు? దీంట్లో మనకి కన్విక్షన్ రేట్ చూస్తే డిజిటల్ అరెస్ట్ అనే కొత్తగా వచ్చిన మోసము, దీంట్లో కన్విక్షన్ రేట్ చూస్తే అంటే మనకి ఈ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు ప్రధానంగా ఏ రాష్ట్రాల నుంచి, మన భారతదేశం సంబంధించిన వాళ్ళేనా? దాదాపుగా మనకి డిజిటల్ అరెస్ట్లో పాల్పడే వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం దీని బారిన పడకూడదంటే మనకి డూస్ అండ్ డోంట్స్, లేకపోతే ఏమైనా మెసేజ్లు పెడితే స్పందించద్దు, లింకులు క్లిక్ చేయొద్దని. సో ఏ లింక్ సేఫ్ సార్? HTTPS సేఫా? HTTPS ఉన్నంత మాత్రాన అది మనం సేఫ్ అని చెప్పలేము మేడం. HTTP ఉండొచ్చు, ఉండకపోవచ్చు. HTTPS ఉన్నప్పటికీ ఫుడ్ డెలివరీ యాప్లో ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అవుతుంది. కాల్ చేస్తారు, అంటే ఫుడ్ డెలివరీ ఏజెంట్ లేడు, మీకు రిఫండ్ కావాలంటే మీరు మేము పంపించిన లింక్ క్లిక్ చేసి మీరు ఒక ₹1 పే చేయండి, మీ అమౌంట్ మీకు వస్తుందని చెప్పిన తర్వాత అతను అలాగే చేయడం వల్ల తనకున్న 5 ఖాతాల్లోంచి డబ్బులు అనేది వెళ్ళిపోతాయి మొత్తం. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి మనకి ప్రకటనలు చూస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి హెచ్చరికలు చూస్తున్నాం. ఈ మధ్య నిన్నగాక మొన్న బెంగళూరుకి చెందిన ఒక ఫ్యామిలీని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు బెదిరించి అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 4.5 కోట్లకి పైగా డబ్బులు దండుకున్నారు. ఇంతకీ ఇన్ని క్రైమ్స్ ఇలా జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు ప్రజలు అలర్ట్ అవ్వట్లేదు? ఎలా కొత్త ప్రయోగాలతో మన ఫోన్లు హ్యాక్ చేయడం మొదలుకొని లింకులు పంపించి మనని బెదిరించి రకరకాల ఫోన్ కాల్స్ చేసి ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళ డబ్బులు కాజేస్తున్నారో అన్నిటిపై మాట్లాడబోతున్నాం. సైబర్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్ కట్కూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ క్రైమ్ జరిగిన తీరు చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది, సినిమాలో కూడా జరగదు. ఒక్కసారి వివరించి చెప్పండి సార్. ఇది మనకు డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా వస్తున్న ఒక సైబర్ మోసం. అవును, అంటే ప్రజల్లో అవగాహన లేకపోవడం, మనకు డిజిటల్ యాక్సెస్ చాలా ఉండడము, ఇలాంటి వాటి వల్ల ప్రజల యొక్క భయాలని, ప్రజల్లో ఉన్న ఆందోళనని ఈ సైబర్ నేరగాళ్ళు ఆసరాగా తీసుకొని మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇలాంటి డిజిటల్ అరెస్ట్లు అనేటివి చాలా మట్టుకు జరుగుతూనే ఉన్నాయి. మనం డాటా కనుక పరిశీలిస్తే దాదాపు ఒక 2025 2 నెలల్లోనే 210 కోట్లు, భారతదేశం మొత్తంలో 210 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి డిజిటల్ అరెస్ట్ రూపంలో వెళ్ళింది. కానీ ఎక్కడెక్కడ ఎలా ఏ బ్యాంకులకు వెళ్తాయి ఆ డబ్బులు? వాళ్ళకి మూల అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సర్టెన్ ఒక ఏరియాలో, జంతారా ఏరియా, మేవాడ్, అంటే కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ తెలియని వాళ్ళ యొక్క అకౌంట్లు వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడము, వీళ్ళు దాన్ని తీసుకోవడము, దాని ద్వారా వీళ్ళు డబ్బులు పొందడానికి దాన్ని వాడుకోవడం జరుగుతుంది. తర్వాత వాడుకున్న తర్వాత దాంట్లో వచ్చిన అమౌంట్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని క్రిప్టో కరెన్సీ అని, గిఫ్ట్ కార్డ్స్ అని, లేదా వేరే వివిధ రకాలుగా దీన్ని మార్చుకొని ఫోరెన్సిక్లో కూడా దొరకకుండా మనకు ముఖ్యంగా ఆ డబ్బులు లాంటి వాటిని వాళ్ళు పట్టుకోలేని విధంగా వీళ్ళు దాన్ని వాటి యొక్క రూపాలనే మార్చేస్తూ హవాలా ద్వారా మళ్ళీ వాళ్ళు పొందే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే పక్కడబందిగా ఇది ఒక నెట్వర్క్ లా నడుస్తుంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్గా
ఎవరిని అంటే ఇందులో చాలా మట్టుకు వల్నరబుల్ గ్రూప్స్, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళని, అవును, అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ వీళ్ళు కాజేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలు ఆశ్చర్యకరంగా డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఈ స్కామ్ బారిన పడడం అనేది మనం చాలా ఆశ్చర్యంగా. రీసెంట్గా అండి హైదరాబాద్కి చెందిన ఒక ఏంటి సర్జన్, ఆయన దగ్గర 7 కోట్లు పోయినట్టున్నాయి ఆయనకి. చాలా మట్టుగా అంటే ఇక్కడ మెయిన్గా ఈ ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి వాళ్ళు ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. అర్జెన్సీతో పాటు మనకి వాళ్ళని ఒక భయాందోళన, వాళ్ళకి అసలు ఒక టైం అంటూ ఇవ్వకుండా అర్జెంటుగా మీరు ఇది చేయకపోతే దీని పరిణామం పెద్దగా ఉంటుంది, దీని పరిణామం చాలా ఉంటుంది, మీకు అరెస్ట్ తప్పదు అని ఒక నిర్బంధంలో ఉంచే పరిస్థితి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంకా కొన్ని సందర్భాల్లో వాట్సాప్ కాల్లో ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారిగా మాట్లాడుతూ బెదిరించడం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆ అధికారితో పాటు ఇంకా మా పై స్థాయి అధికారి ఉన్నారు మాట్లాడండి అని వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు బెదిరించడము, మీరు ఈ కెమెరా ఆన్ చేసి ఇదే ఎన్విరాన్మెంట్లో ఉండాలి, మీరు బయటకు వెళ్ళొద్దు అనే అర్జెన్సీని క్రియేట్ చేయడము. ఇది మీరు తప్పించుకోవాలంటే కొంత మొత్తంలో మాకు అమౌంట్ పే చేయండి, ఇది చూస్తామని చెప్పడం. ఇలాంటివి చేస్తూ విడతలుగా ఒక్కసారి వన్స్ వీళ్ళ ట్రాప్లో పడ్డారంటే విడతలుగా బెదిరిస్తూ డబ్బులు గుంజడం అనేది జరుగుతుంది. ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఫోన్ కాల్, వీడియో కాల్ చేశాక ఒకసారి వీడియో కాల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ప్రక్రియ? వీడియో కాల్ ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. మామూలుగా అయితే కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారాన్ని గ్యాదర్ చేస్తారు. ఫస్ట్ ప్రాథమిక సమాచారాన్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఫస్ట్ ఎలాంటి ప్రాథమిక సమాచారం అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ, వాళ్ళ మొబైల్ నెంబర్ సేకరించడం, వాళ్ళు ఎంప్లాయ్ అయి ఉండడం, కొంచెం ఏజ్లో ఉండడం, ఈ డాటా అంతా పబ్లిక్ డొమైన్లో కానీ లేదా ఎక్కడైనా వాళ్ళకి రిలయబుల్ సోర్సెస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ సైట్లో ఉండడము పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది కనుక దాన్ని పట్టేసుకొని వీళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ లాంటివి, ఈమెయిల్ లాంటివి కూడా ఉండడం వల్ల వీళ్ళు వాటిని తీసుకొని గ్యాదర్ చేసుకొని వీళ్ళు ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసానికి పాల్పడతారు. అక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళని మొదటగా మీరు ఒక క్రైమ్లో బాధితులుగా ఉన్నారు, లేదు అంటే మీకు ఒక డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మీరు డ్రగ్స్లో దొరికారు, మీ మీద కేసు అవుతుంది, ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అంటే మీరు వెంటనే మీ ఆధార్ కార్డు లాంటివి చెప్పండి, లేదంటే మీ అకౌంట్లో ఎగ్జాంపుల్ డ్రగ్స్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారని బెదిరిస్తూ మీ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి, మీ అకౌంట్లో డబ్బు ఎంత ఉందో చెప్పండి, ఒకసారి మేము వెరిఫై చేసుకుంటాం, మీరు కాదని తేలితే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని చెప్తారు. ఇది ఎక్కడో ఒక రియలిస్టిక్ హుక్ పట్టు, రియలిస్టిక్ అంటే ప్రాథమిక సమాచారం ఎక్కడో ఒక దగ్గర కొంచెం నిజమేనేమో, లెజిటిమేట్ అయ్యి ఉండొచ్చు అని నమ్మేలాగా వీళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తారు, అలాంటి ట్రేడ్స్ వేస్తారు. రైట్. నెక్స్ట్ వాళ్ళు అక్కడ ఒకవేళ బుక్ అయిపోతే ఇంకా చాలా పరిస్థితుల్లో మీ అమ్మాయి ఫలానా స్కూల్లో చదువుతోంది అని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అవును, అంటే అంత స్పెసిఫిక్ డేటా గ్యాదర్ చేసి కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారని తెలుస్తుంది. వాళ్ళు సమాచారం గ్యాదర్ చేసుకుంటారు, ముందుగా కొంత వర్క్ చేస్తారు, అంటే బ్యాక్గ్రౌండ్లో దాని కొంత వర్కౌట్ చేసి అది పట్టుకొని దాని ద్వారా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ లాంటివి చెప్పడం, లేదా మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేశారు అని చెప్పడం, ఇట్లాంటి ప్రాథమిక సమాచారం వాళ్ళకు ఉండడం వల్ల మనం దాన్ని కొంత నమ్ముతాం. అవును, ఆ నమ్మకుండా ఉండడం అనేది ఈ సిటిజన్స్గా మన బాధ్యతగా ఉండాలి. కానీ ఆ ఎమోషన్లో మనం అవి పట్టించుకోం. ఫస్ట్ మనమే సమాజంలో మన పరువే పోతుందేమో, డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యామంటే ఎలా ఉంటుంది, ఈడీ కేసు మనీ లాండరింగ్ లాంటిది దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యాము అంటే మనం ప్రజల్లో చులకన అవుతాం, మన సొసైటీలో చులకన అవుతాం, బంధువుల్లో చులకన అవుతాం అనే ఈ యొక్క భావనని వాళ్ళు క్యాచ్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు. కానీ నాకు తెలిసిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా వరకు ఛేదించి డబ్బులు వెనక్కి వస్తున్నాయని చెప్పి చాలా వరకు. అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ మనకి ఎట్లయితే యాక్సిడెంట్స్ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి 1 అవర్లో వైద్యం ఎలాగైతే అందితే మనకు ఆ విక్టిమ్స్ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం యొక్క క్షతగాత్రులు ఎలాగైతే బయటపడతారో అలాగే గోల్డెన్ అవర్ అని ఒక 1 అవర్లో కనుక 1930కి కనుక కాల్ చేసి ఉంటే ఆ డబ్బుల్ని దాదాపుగా 80% 90% మనం తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ డిజిటల్ అరెస్ట్ అనే స్కామ్లో
ఒక 2 రోజులు 3 రోజులు 10 రోజులు ఇలా జరుగుతూ చివరికి వాళ్ళ కొడుకులు కానీ లేదంటే బిడ్డలు కానీ లేదా ఎవరో బంధువులకు తెలియడమా, ఏంటి మీరు ముభావంగా ఉన్నారని అట్లాంటివి పట్టుకోవడమా, అలా తెలుసుకున్న తర్వాత ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చేసరికి ఈలోపే వాళ్ళు ఆ సైబర్ క్రిమినల్స్ ఈ డబ్బులన్నీ కూడా వివిధ మార్గాల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, హవాలా ద్వారా మళ్ళీ తిరిగి పొందడం, క్రిప్టో కరెన్సీలో మార్చుకోవడం ఇవన్నీ జరిగిపోతుంటాయి. కానీ మొన్న హైదరాబాద్ కేసులో అలా కాదు, డబ్బులు సీజ్ చేశారు అని మొత్తం 4,75,00,000ని దాదాపు రికవర్ చేయగలిగారు. మిగతా డబ్బంతా ఎవరైతే సైబర్ క్రిమినల్ ఉన్నారో శ్రీలంకన్ క్యాసినోస్లో వాడడం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అట్లాంటివి చేసిన అది రికవరీ చేయలేం. కానీ తన దగ్గర ఉన్న డబ్బు కానీ తనకి చెందిన వాళ్ళ దగ్గర దాచిన డబ్బు కానీ రికవరీ చేయడానికి అది సాధ్యమవుతుంది. రికవరీ చేశాక వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతున్నారా శ్రీనివాస్ గారు? దీంట్లో మనకి కన్విక్షన్ రేట్ చూస్తే డిజిటల్ అరెస్ట్ అనే కొత్తగా వచ్చిన మోసము, దీంట్లో కన్విక్షన్ రేట్ చూస్తే అంటే మనకి టోటల్ సైబర్ క్రైమ్లో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చిన్న భాగము. ఇప్పుడు కొంచెం 420 సెక్షన్ పెట్టారు. 420 సెక్షన్ పెడతాం. ఐటీ యాక్ట్లో 66C 66D పెడుతూ వీళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, వీళ్ళని చేస్తారు. కన్విక్షన్ రేట్కి వచ్చేసరికి ఎనీ సైబర్ క్రైమ్ ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. ఆశ్చర్యకరంగా ఉన్న విషయం ఏంటంటే కేవలం 40 నుంచి 45%, 46% వరకే కన్విక్షన్ రేట్ అనేది ఉంది. 90% పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది మరి దిగ్భ్రాంతి కలిగించే విషయంగా మనం చూడాలి. ఇన్వెస్టిగేషన్లో కూడా సమస్యలు ఉంటాయి. మనం మామూలుగా పరిశీలిస్తే ఈ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సమస్యలు వస్తాయి. వీళ్ళని పట్టుకోవడం అనేది కష్టం అవుతుంది, డబ్బు ఎక్కడుందో దొరకడం కష్టం అవుతుంది, ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి. కన్విక్షన్ రేట్ అయితే తక్కువ ఉంది. రైట్. ఈ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు ప్రధానంగా ఏ రాష్ట్రాల నుంచి, మన భారతదేశం సంబంధించిన వాళ్ళేనా? దాదాపుగా మనకి డిజిటల్ అరెస్ట్లో పాల్పడే వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్ ఉంటారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్లో కొన్ని ఏరియాలు, ఇలాంటి ఏరియాల్లో ఉంటూ చేయడం. అంటే ఒక ప్రాంతం అని ఏం లేదు, మేజర్గా హాట్స్పాట్స్గా భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది దాదాపుగా కొన్ని హాట్స్పాట్స్ గుర్తించి కొన్ని వేల సంఖ్యలో వాట్సాప్ గ్రూపులని, స్కైప్ ఐడీలని బ్లాక్ చేయడం జరిగింది. అయినా కొత్త పంతాలు ఎంచుకుంటూ వీళ్ళు క్రైమ్ చేస్తూ ఈ డిజిటల్ అరెస్ట్ అనే క్రైమ్ చేస్తూనే ఉన్నారు. దీంట్లో మనకి ఇంకా మనం చాలా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది కొత్త మోసం జరుగుతుంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తన మన్ కీ బాత్లో చెప్పడం అనేది దాని యొక్క మన ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వేరే దేశాల వాళ్ళు కూడా దీనికి ఒక లింక్ అయి ఉంటారండి. అంటే మనీ లాండరింగ్ కూడా ఉంటుంది కదా ఇందులో, కొంత మన కరెన్సీ మార్పిడి. మీరు అన్నట్టు మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. థాయిలాండ్ లాంటి దేశాలు కానీ, హాంకాంగ్ లాంటి కంట్రీలు కానీ, లేదంటే కాంబోడియా లాంటి కంట్రీలలో ప్రత్యేకంగా రిక్రూట్ చేసి వీళ్ళని సైబర్ క్రైమ్ చేయడానికి రిక్రూట్ చేసినట్టు మనకు రీసెంట్గా ఇన్వెస్టిగేషన్లో కొందరు దొరకడము, పట్టుబడడం అదంతా జరిగింది. ఇట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలోనే సరిపోయేంత చేస్తున్నారు. ఇలా విదేశాల్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పట్టుకోవడం అనేది, వాళ్ళని పెనాల్టీలు వేయడం అనేది, లేదంటే శిక్షలు కోర్టులో వేయించడం అనేది చాలా పెద్ద గగనమైన విషయం అవుతుంది. రైట్. సో మొత్తానికి అయితే శ్రీనివాస్ గారు దీని నుంచి మనం బయటపడాలంటే, దీని బారిన పడకూడదంటే మనకి డూస్ అండ్ డోంట్స్. ఉదాహరణకి చాలాసార్లు వింటుంటాం సోషల్ మీడియాలో మీకు ఎవరైనా ఫోన్ చేస్తే లేకపోతే ఏమైనా మెసేజ్లు పెడితే స్పందించద్దు, లింకులు క్లిక్ చేయొద్దని. సో ఏ లింక్ సేఫ్ సార్? HTTPS సేఫా? HTTPS ఉన్నంత మాత్రాన అది మనం సేఫ్ అని చెప్పలేము మేడం. HTTP ఉండొచ్చు, ఉండకపోవచ్చు. HTTPS ఉన్నప్పటికీ ఆ సైట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో మలిషియస్ కోడ్ ఉంటే కనుక అది ఇమీడియట్గా మన మొబైల్లోకి లేదంటే మన సిస్టంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఏదైతే మాలిషియస్ ఫైల్ ఉంటుందో అది ఆల్రెడీ మన సిస్టంలో ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయిన తర్వాత ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా ప్రివిలేజెస్ అన్నీ తీసుకుంటుంది. ప్రివిలేజెస్ అన్నీ తీసుకొని మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లాంటివి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాంటివి గ్యాదర్ చేస్తూ పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఓటీపీ లాంటివి, SMS లాంటివి కూడా రాకుండా చేసే అడ్వాన్స్ మాలిషియస్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భం మన బ్యాంక్ నుంచి డెబిట్ అవుతే మనకు
తెలీదు, ఓటీపీ రాదు, ఓటీపీ ఆ కోడే చదివేస్తుంది, ఆ కోడ్ అంటే ఆ సిస్టమ్ కాంప్రమైజ్ చేసిన కోడే చదివేసి అదే మొత్తం ఆపరేషన్ అంతా అదే చేస్తుంది. మొన్న రీసెంట్గా మనకి ఎగ్జాంపుల్గా ఫుడ్ డెలివరీ యాప్లో ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అవుతుంది. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత లేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత సార్ మీ యొక్క ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయలేము, ఏజెంట్ లేడు, అంటే ఫుడ్ డెలివరీ ఏజెంట్ లేడు, సో మీరు మీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది, మీకు రిఫండ్ కావాలంటే మీరు మేము పంపించిన లింక్ క్లిక్ చేసి మీరు ఒక ₹1 పే చేయండి, మీ అమౌంట్ మీకు వస్తుందని చెప్తారు. చెప్పిన తర్వాత అతను అలాగే చేయడం వల్ల తనకున్న 5 ఖాతాల్లోంచి డబ్బులు అనేది వెళ్ళిపోయాయి మొత్తం. ఇలాంటివి కూడా వింటున్నాం మనం. ఇలాంటి కాబట్టి అయితే ఇన్ జనరల్ అన్నోన్ సోర్స్ నుంచి వచ్చేది ఏది క్లిక్ చేయకూడదు. అన్నోన్ సోర్స్ నుంచి వచ్చేది ఏది క్లిక్ చేయకూడదు. తను ఇప్పుడు మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన ఫుడ్ డెలివరీ యాప్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాడు, ఏదైనా రిగ్రెసల్ ఉంటే తను ఏం చేయాలి, మళ్ళీ అదే ఫుడ్ యాప్లో తన యొక్క కన్సర్న్ని కస్టమర్ కేర్ ద్వారా తను తీర్చుకోవాలి. తను అలా చేయకుండా ఫుడ్ డెలివరీ ఏదైతే వెండర్ ఉంటారో వెండర్కి కాల్ చేసినట్టున్నారు. అంటే వెండర్ కాల్ చేయడం వల్ల ఆ వెండర్ కాల్ చేయడం కూడా తను గూగుల్లో సెర్చ్ చేసో ఎలాగో వెండర్కి కాల్ చేయడం జరిగి ఉంటుంది. మనకి గూగుల్ లాంటి బ్రౌజర్లో సెర్చ్ చేయడం వల్ల వీళ్ళు ఆల్రెడీ సైబర్ క్రిమినల్స్ సిమిలర్ సైట్లను క్రియేట్ చేసి పెడతారు. అలాంటి నెంబర్లే మనకి ఎస్సీఓ కూడా చాలా చేసి ఫస్ట్లో టాప్లో వచ్చేలాగా చేస్తారు. ఈ కస్టమర్ కేర్ నెంబర్ అదే అనుకొని తను కాల్ చేయడం, లింక్ పంపించడం, డబ్బులు వెళ్ళిపోవడం. ఇప్పుడు డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ యాప్ని మనం వీళ్ళు బ్లేమ్ చేయలేము. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఫుడ్ యాప్ చెప్పొద్దా, లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఈ బ్యాంక్ ఉంటుందో అది చెప్పదు. వాళ్ళ యొక్క టెక్నికల్, వాళ్ళ యొక్క లీగాలిటీ ప్రకారం వీళ్ళకి పంపిస్తారు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, వీళ్ళ మొబైల్లో ప్రాబ్లం ఉంది. సో అంటే మనకి అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, ఏ లింక్ క్లిక్ చేయాలి, ఏ లింక్ క్లిక్ చేయకూడదు, లెజిటిమేట్ అయితే మనకు లింకులు పంపుతారు, అసలు ఎలా ఉంటుంది అది ఆలోచన కొంత యూస్ చేయాలి. రెండోది కొన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ బయట. అంటే వన్స్ మనకి ఒక మలిషియస్ కోడ్ అనేది మన మొబైల్లో ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఆ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ మనం ఏవైతే ఎనేబుల్ చేసుకున్న సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ డిజేబుల్ చేస్తుంది. అసలు కనీసం మనకు అవగాహన కూడా ఉండదు. ఎప్పుడు తెలుస్తుంది, డాటా మనకి తెలియకుండా డాటా ఎక్కువ యూసేజ్ అవ్వడము, మొబైల్ ఊరికే హ్యాంగ్ అవ్వడం, లేదా మొబైల్లో బ్యాటరీ ఊరికే త్వరగా డ్రైన్ అవ్వడం, అట్లాంటివి ఏమన్నా మనం నోటీస్ చేయగలిగితేనే తెలుస్తుంది తప్ప మాలిషియస్ ఒక యాప్ కోడ్ మన మొబైల్లో ఉందనేది తెలియదు. రైట్. సో దానికి మనం ఇప్పుడు ఫైర్ వాల్స్ అని రకరకాలు వస్తున్నాయి కదండి, అవన్నీ మనం ఎనేబుల్ చేసుకుంటే మంచిదంటారా? తప్పకుండా ఫైర్ వాల్స్ ఎనేబుల్ చేసుకోవడం అనేది మంచిది. ఫైర్ వాల్స్తో పాటు మన మొబైల్లో ఒక స్పైవేరు, ఒక యాంటీవైరస్ లాంటి ఒక పెయిడ్ యాంటీవైరస్ లాంటివి మనం పెట్టుకోవడం చాలా మంచిది. అలా కాకుండా సీడాక్ వాళ్ళు ఒక యాంటీవైరస్ని స్పైవేర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కవచ్ అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి రెగ్యులర్గా దాంతో స్కాన్ చేసుకోవడం వల్ల ఎక్స్టర్నల్గా ఏ యాప్స్ ఏమన్నా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా, హార్మ్ఫుల్గా చెక్ చేస్తుంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏ యాప్ మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తుంది, స్కాన్ చేస్తుంది అనేది దాంట్లో తెలిసిపోతుంది. దాని పేరు కవచ్ అనే యాప్ సీడాక్ వాళ్ళది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రొవైడ్ చేసింది. ఇది ఫ్రీగా ఉంటుంది, మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్. రైట్ సార్. అసలు అంటే మొట్టమొదట మన కవచ్ అనేది మన బుర్రలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరైనా ఇది తలతిక్క మెథడ్స్లో ఫోన్ చేస్తే అసలు పోలీసులు వాట్సాప్ కాల్స్ ఎందుకు చేస్తారు మొదలుకుని అంటే దీంట్లో మళ్ళీ డిజిటల్ అరెస్ట్ లాంటి విషయాలకు వచ్చేసరికి మనకు ప్రాథమిక అవగాహన కూడా చాలా ముఖ్యం. ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు దాదాపు వాట్సాప్ లాంటి వాటిలో అరెస్ట్ చేయరు. ఫస్ట్ థింగ్, డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధత లేదు. తర్వాత మనకి ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నప్పుడు మీ మీద ఈ అభియోగాలు మోపడమైనది, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత కూడా అదే చెప్తుంది. ఎనీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయినా కూడా ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వారికి ప్రాథమిక సమాచారం మిమ్మల్ని ఎందుకు ఈ యొక్క అభియోగాలపైన మిమ్మల్ని అరెస్ట్ చేశామనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం వారి యొక్క బంధువులకు కానీ వారి యొక్క స్నేహితులకు కానీ ఖచ్చితంగా సమాచారం ఇస్తారు.
జనరల్గా ఇది ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ కాకుండా వాట్సాప్ లాంటి వాటిలో అరెస్ట్ చేయడము, స్కైప్ లాంటి వాటిలో అరెస్ట్ చేయడం అనేది ఉండదు. ఇది మనకు అవగాహన ఉండాలి. జనరల్గా ఈ అవగాహన ఉండాలంటే కొంచెం మనకి ఆల్రెడీ మనకి టెలికమ్యూనికేషన్ శాఖ మన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రెండు సంయుక్తంగా ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు, కాలర్ టోన్ క్యాంపెయిన్. ఎలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవద్దు. అంటే ఎవరికైనా ఫోన్ చేస్తే క్యాంపెయిన్ రెడీ, సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి ఫోన్ కాల్ వస్తే మొదలవుతుంది చెప్తున్నారు. ఇది ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ ఉంది. సో వాళ్ళ తరపు నుంచి కొంత చాలా మట్టుకు చేస్తున్నారు. అంటే మనకి మనం ఏ యాప్ యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఇలాంటి సంఘటనలపైన మనకు కొంత అవగాహన ఉండడం అనేది చాలా అవసరం. రైట్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కవచెస్ చాలా వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి అందరినీ మేము అంటే కోరుతున్నాము. అట్ ద సేమ్ టైం మీకు సజెషన్ ఇస్తున్నాము, సూచన ఇస్తున్నాము. తప్పకుండా ఐ థింక్ ఫస్ట్ మనం బుర్ర ఉపయోగించి దీని సోర్స్ ఏమిటని తెలుసుకోవాలి. భయపడకూడదు, మెయిన్గా భయపడకూడదు. భయపడితే అంతా మొత్తం అంటే ఇదంతా సోషల్ ఇంజనీరింగ్, అంటే టెక్నికల్ టర్మినాలజీ సోషల్ ఇంజనీరింగ్ అంటాం. అంటే మనకు నిజమే అనిపించేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా లింకులు క్లిక్ చేసినప్పుడు ఫిషింగ్ అటాక్ అంటాం. దాంట్లో కూడా లెజిటిమేట్ సైట్ లాగానో, లెజిటిమేట్ యాప్ లాగానో, లెజిటిమేట్ వెండర్ లాగానో కనిపిస్తుంది, కానీ లెజిటిమేట్ కాదు. మనం అది కొంచెం విచక్షణ ఉపయోగించుకొని చూడడం అనేది చాలా ముఖ్యం. రైట్ శ్రీనివాస్ గారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా కుటుంబాలు, వ్యక్తులు కూడా అప్రమత్తం అవ్వాలి. బ్యాంక్తో దగ్గరగా అనుసంధానం అయ్యి ఎప్పటికప్పుడు అకౌంట్స్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.